నేను తిన్నగా ఉండటమే ఆవిడికి తింగర వేషాలు తిక్క చేష్టల్లా కనిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు చేసేవి మంచి, అవతల వాళ్ళు చేసేవి చెడ్డవి అనుకుంటారు. నంగనాచితనం నాకు రాదు. ఎవరిని నువ్వు నంగనాచి అంటుంది? నాచితనం ఉన్న వాళ్ళని. బయటికో రకంగా లోపల రకంగా నడిచే వాళ్ళని. అదే ఎవరు అలా చేశారు అని అడుగుతున్నా. నాలా బయటపడలేని వాళ్ళని. అయినా అంత నొక్కి నొక్కి అడగడం ఎందుకు? నీకెందుకు అంత ఉలుకు? స్వర్ణ, స్వర్ణ, రఘు వదిలే. ఏంటే ఆ మాట? ఏంటి అసలు ఇప్పుడు? అలా కాదు సావిత్రి అంటూ ఈవిడ గాని ఎవరు దీర్ఘాలు తీస్తూ చెప్పమన్నారు? నువ్వేమన్నా అడిగావమ్మా? అది తుమ్మింది దగ్గింది అంటూ ఓ తెగ చెప్తున్నారు. కార్ అన్న తర్వాత యాక్సిడెంట్ జరగదా? ప్రపంచంలో ఎవ్వరూ యాక్సిడెంట్లు చేయలేదా? కావాలని ఏదో భూతద్దంలో చూపించే ప్రయత్నం కాకపోతేను. కారు ఏమిటి, యాక్సిడెంట్ ఏమిటి, అసలు ఏం జరిగింది? పొద్దున్న అలా కారు నడిపే ప్రయత్నం చేశాను. ఎవడో దరిద్రుడు ఎదురొచ్చాడు. అలా రాచుకుపోయింది, పడ్డాడు. దానికి 3 ప్రాణాలకు అపాయం, 6 ప్రాణాలు మట్టుమాయం అన్నట్టు చెప్తున్నారు. కారు ఎక్కడ కొనమంటానో అని ముందర కాళ్ళకి బంధం వేయటానికి ఇదో ప్రచారం. ఏం కుసమే? ఏదైనా తమరు చేశాకే నేను చేస్తా. తప్పే, చాలా తప్పు చేస్తున్నా స్వర్ణ. నువ్వేం సర్టిఫికెట్లు ఇవ్వని అవసరం లేదు. ఎవరేంటో, ఎవరు ఎందుకు నన్ను ఇలా చిత్రీకరించాలని చూస్తున్నారో తెలుసు. స్వర్ణ, ఎందుకేదేదో నీకు నువ్వే ఊహించుకుంటున్నావు? నీ మీద ఎవరికి కోపం లేదు. నిన్నేదో చేస్తే వచ్చే లాభమూ లేదు. నువ్వు మాట్లాడకక్క. ఎందుకు నేను మాట్లాడొద్దు? ఒదిగుంటున్నాను కదా అని మరీ మితిమీరి మాట్లాడకు. నువ్వు ఎవరి గురించి అంటున్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. నీ ఊహ తప్పంటున్నాను. నువ్వు నా మీద ఆధారపడలేవు, నేను నీ మీద ఆధారపడలేను. ఎవరి జీవితం వారిది, కాకపోతే రక్త సంబంధం. కలిసి పెరిగిన ప్రేమానుబంధం ఉంది కాబట్టే ఆరాటం. ఏమవుతుందో అన్న భయం. అది అర్థం చేసుకో. చేసుకుంటూనే ఉన్నా, అన్ని బాగా అర్థం చేసుకుంటూనే ఉన్నా. ఎదురు పడితే చాలు నా మీద విరుచుకు పడుతున్నారు. ట్రెండ్ ఫాలో అవని వాళ్ళు ఇలాగే సెటైర్లు వేస్తుంటారు. ఏం మనుషులో ఏంటో అర్థం కావడం లేదు. నీ ట్రెండ్ అర్థమైంది కానీ నువ్వు ఆపు. బావగారు, ఆడ మగ తేడా లేకుండా ఎందుకు ఇలా ఇంటర్ఫియర్ అవుతున్నారు? స్వర్ణ, తనెందుకు మరి మధ్యలో? తను నా భార్య కనుక. తను మాట్లాడుతుందిగా. ఆపండర్రా. అవతల శుభకార్యానికి పిలవటానికి వచ్చారు. ఏంటమ్మా, ఎందుకు ఈ లేనిపోను గొడవ? ఏదో మాట వరుసకి మీ అమ్మాయి కదా అని చెప్పింది, దానికి ఇంత రభస చేయటం అవసరమా? ఎవరి అవసరాలేంటో నాకేం తెలుసు? నా గురించి అన్నారు కాబట్టి అనాల్సి వచ్చింది. నా జోలికి రావద్దు, అనద్దు, పడద్దు. అన్నానని బాధపడద్దు.
అదేమ్మా సావిత్రి, అది దాని పరిస్థితి. అటంటే బ్రహ్మహత్య, ఇటంటే శిశుహత్య. ఏమీ అనే పని లేదు, కదిలిస్తే కంపే. వల్లి కళ్యాణం కానివ్వండి పిన్నిగారు, అంతా ఆ కుమారస్వామి చూసుకుంటాడు. కానివ్వమ్మా, నీ నమ్మకమే నిజమైతే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? సీత, నువ్వు దానికి కాస్త నచ్చజెప్పవే. అంతా చూసి మళ్ళీ తనకి బాధ్యత అప్పగిస్తారే? అది కాస్త గడుసుదే, ఊరికే అలా ఆవేశపడుతుంది, అరుస్తుంది. తరువాత అది ఇదివరకిలా కాదమ్మా, ఇప్పుడలా లేదు. ఎందుకిలా? వద్దు రామచంద్రయ్య, మళ్ళీ ఆ టాపిక్ వద్దు. సావిత్రి అన్నట్టు అన్నీ ఆ భగవంతుడే పరిష్కరించాలి. ఇదిగో ఇలాంటి తీర్పులే వాళ్ళలా మారటానికి కారణం. అయితే కొట్టుకోండే, ఒకళ్ళ మీద ఒకళ్ళు కలబడుకోండి. ఇలాంటి తీర్పులు అంటే ఇలాంటి తీర్పులు. అరే, ఎవరో ఒకళ్ళు తప్పుకోకపోతే తగాదా ఎలా సద్దుమడుగుతుంది? అమ్మా సావిత్రి, మీరు బయలుదేరండి, మేము వస్తాం గాని. అలాగే బాబాయ్ గారు, వెళ్ళొస్తాం పిన్నిగారు. వెళ్ళొస్తాం. అలాగే. మంచిది. సావిత్రి వచ్చినప్పుడు స్వర్ణ గొడవలో పడి చెప్పడం మర్చిపోయాను. ఏంటత్తయ్య అది? విల్లా గృహప్రవేశం వ్రతం సరిగ్గా జరగలేదు. ఈ వల్లి కళ్యాణం విల్లాలో జరిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? మంచి ఆలోచన అత్తయ్య. నువ్వేమంటావు సీత? బానే ఉంటుందమ్మమ్మ గారు. సరే, మీరు వెళ్ళి ఆ పనులు చూడండి. అలాగే. హలో. హలో, పిన్నిగారు, చెప్పండి పిన్నిగారు. అలాగే పిన్నిగారు, మీరన్నది కూడా కరెక్టే. కళ్యాణం విల్లాలోనే చేద్దాం. మీరు అటు ఇంటి నుంచి బయలుదేరండి, మేము ఇక్కడి నుంచి బయలుదేరి వస్తాం. అలాగే పిన్నిగారు, ఉంటాను. ఏమండి, త్వరగా తయారవ్వండి, పిన్నిగారు అర్జెంటుగా రమ్మన్నారు. ఎక్కడికి అని అడిగితే మధ్యాహ్నం కోపం, అడిగినందుకు వచ్చే కోపం కలిపి కడిగి పారేయాలి. బావా, బావా, రెడీ అయ్యావా? పద వెళ్దాం. మావయ్య గారు, టాబ్లెట్లు వేసుకోండి. అమ్మా, ఏంట్రా? చిన్న పార్టీ ఉంది, మేము భోజనానికి రావట్లేదు. ఏం పార్టీరా? కావాల్సిన వాళ్ళు ఇస్తున్నారు. నాకు బెస్ట్ బిజినెస్ మెన్ లాగా తనకి ఓ అవార్డు వచ్చిందట. ఎందుకురా? డీటెయిల్స్ వచ్చిన తర్వాత చెప్తానమ్మా. చూడనా, పద. సీత, చూసావా? కారణం లేకుండానే ఎందుకలా రియాక్ట్ అవుతుంది స్వర్ణ? తనది తప్పంటున్నారనే ఆలోచనలోనే ఉంటుంది, కానీ తను చేస్తుందేంటో అర్థం చేసుకోవడం లేదు. పైగా మనల్ని తప్పుగా అనుకుంటుంది. అదేం మాట్లాడుతుందో దానికి తెలియట్లేదు. నీ డెసిషన్ కరెక్టే సీత. ఏం డెసిషన్? జాబ్ చేయాలనుకోవడం. సీత, వస్తున్నానమ్మమ్మ గారు. ఏంటమ్మమ్మ గారు? ఈవెంట్ మేనేజ్ చేసి అతన్ని రమ్మన్నాను. మనం ఒకసారి విల్లా దాకా వెళ్ళొద్దాం పదా? నేను రానా నాన్నమ్మా? ఏరా, దాన్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావు ఏమిటి? అలా ఏం లేదు నానమ్మా, భలేదా నువ్వు. సరేరా, వస్తేరా. వద్దులే, మీరు వెళ్ళిరండి. అలా అన్నాక వాడు ఏమొస్తాడే? అంటే మీరు వస్తారా? నీ అంత ఆర్భాటం ఆరాటం నాకు లేదులే, నేను రాను. అడిగాను, మీరు రారని నాకు తెలుసు. సీత, పద మనం వెళదాం.
బాగా అరేంజ్మెంట్స్ చేసావు. అదిరింది బావా. లక్కీ క్వీన్ పార్టీ అంటే సాదాసీదాగా ఉంటేలా? నిజమే బావా. అసలు ఇలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇదంతా చేస్తున్నట్టు నీకు చెప్పలేదు. నీకు బాగా నచ్చింది కదా? హాయ్ స్వర్ణ. హాయ్ 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 హాయ్. హలో హాయ్ హాయ్. హాయ్. ఎవరినో గెస్ట్ గా పిలుస్తున్నామని అరోరా అంది. అవునే, చాలా పెద్దవాడిని పిలిచింది. ఎవరే అంత గొప్ప మనిషి? బయలుదేరేనని ఫోన్ చేశారు. జస్ట్ 5 minutes లో ఇక్కడ ఉంటారు. ఎందుకంత తొందర? అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా? అంత బావే చేశాడు. సాకేత్ గారు అప్డేటెడ్ టెస్ట్ ఉన్న మనిషి. 1 minute. హలో, మేడం వచ్చేస్తున్నారండి. అలాగా. నమస్కారం అండి. ఇదేంటి ఈవిడొచ్చింది? వీళ్ళు ముఖ్య అతిథి అంది ఈవిడ్నేనా? ఆవిడ మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు. వద్దు బావా. వాళ్ళు ఆవిడికి చాలా గౌరవం ఇచ్చి పిలిచారు. ఎంత మర్యాదగా ఆహ్వానిస్తున్నారో చూడు. మనం ఇప్పుడు కాదంటే కల్చర్ లేని వాళ్ళం అవుతాం. మన శత్రుత్వం నలుగురిలో బయటపడుతుంది. అందరిలో పలచనవుతాం. అయితే ఏంటి? ఎలాగో మనం శత్రువులమే కదా. మనం కాదు, ఆ శత్రుత్వానికి కారణం నువ్వు. కాదు, నేను కాదు కాదు అమ్మమ్మ గారు. ఇప్పుడు మనం ఆవిడ్ని ఏమన్నా నీ చరిత్ర బయటకొస్తుంది. వదిలే. ఏం స్వర్ణ, బాగున్నావా? బాగున్నాను. వీళ్ళు మీకు ముందే తెలుసా? తెలుసా ఏమిటి? దీని అమ్మమ్మ, ఆ మంగమ్మ నేను క్లాస్మేట్స్. ఈ సాకేత్ నా మనవరాలికి మొగుడవలసినవాడు. కాస్తలో ఆ మంగమ్మ మిస్అండర్స్టాండింగ్ వల్లే మిస్ అయిపోయాడు. ఆవిడ మూలంగానే అది నాకు దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లన్నీ ఎందుకులండి? ఎదురు పడ్డప్పుడు గతాలు జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా ఎలా ఉంటాయి? అవన్నీ గుర్తొచ్చే ఆగాం. మరి నన్ను అక్కడికి తీసుకెళ్తారా, వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటారా? వాటన్నిటికీ కారణం ఆ పెద్దావిడని మీరే అన్నారుగా. మాతో ఏం లేదుగా. వెల్కమ్ చెప్పవే. రండి. వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనవడు మూతి ముడిచాడు. నా రాక అతనికి ఇష్టం లేనట్టుంది. అదేం లేదు, కాస్త టైర్డ్ అయినట్టున్నారు. అంత టైర్డ్ అయ్యేలా ఏం చేశాడో? ఈ ఏర్పాట్లన్నీ బావే చేయించాడు. అలాగా? అవును, ఇంత చేశారు. మరి ఆ మంగ, మీ అక్క, మీ బావ, మీ అత్త మావ వాళ్ళెవరూ లేరే? రానన్నారా? లేకపోతే నువ్వు పిలవలేదా? వాళ్ళకి ఇవన్నీ నచ్చవు.
ఇవి కాదు, మీరు నచ్చకుండా చేస్తా. మిమ్మల్ని విడదీసి దెబ్బ కొడతా. మీ ఇద్దరిని నా వైపు తిప్పుకుంటా. అసలు అసలు ఏర్పాటు మంగమ్మకు తెలీదా? తెలీదు. బాగానే ధైర్యం చేసావు. ఇంత ధైర్యం చేసిన వాడివి ఎందుకంత డల్గా ఉండడం? చూడు, నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురిని పిలిచినప్పుడు కాస్త సంతోషంగా ఉండాలి. బీ హ్యాపీ సాకేత్. నౌ ఎక్స్-ఎంపీ మేడం భాగీరథి దేవి గారు విల్ అనౌన్స్ ద పార్టీ. లక్కీ క్వీన్, లక్కీ లేడీ అయిన స్వర్ణలతను అభినందిస్తూ, తనకు దక్కిన అదృష్టానికి మురిసిపోతూ, తన ఆనందం షీ క్లబ్ వారితో పంచుకుంటున్న స్వర్ణలతకు అభినందనలు తెలుపుతూ పార్టీ స్టార్ట్ చేయొచ్చు. ఏమిటి చాలా హడావుడిగా ఉంది? ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారా ఏమిటి? అప్పుడే వర్క్ మొదలు పెట్టారా? అమ్మమ్మ గారు, మన కార్ ఇక్కడుందేంటి? సాకేత్ స్వర్ణ ఇక్కడికి వచ్చుంటారా? పద సీత, లోపలేం జరుగుతుందో చూద్దాం. నువ్వేమిటి ఇక్కడ? నువ్వు దానికి కేక్ తినిపిస్తున్నావేమిటి? సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి తయారయ్యావేమిటి? పో పోతలకి. స్వర్ణ, ఏమిటి ఏమిటి ఇదంతా? సాకేత్, ఎక్కడో పార్టీ అన్నావు కదరా, ఇక్కడేం చేస్తున్నావురా? అది దీనికి కేక్ తినిపిస్తుంది ఏమిటి? చెప్పరా, అసలేమిటి అసలేమిటి ఇదంతా? అసలేమిటి ఇదంతా? ఏ వసంత, ఏంటిదంతా? అక్క, క్లబ్లో స్వర్ణ కిట్టి మెంబర్ అయింది. ఫస్ట్ డ్రా తనకే వచ్చింది. తను లక్కీ క్వీన్ టైటిల్ సొంతం చేసుకుంది. అందుకే అందరికీ పార్టీ ఇస్తుంది. వారు కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. వారిని మీరు వెళ్ళమంటూ ఏం పద్ధతి? ఏమిటి ఏం పద్ధతి అని అడుగుతున్నావు? అది చీఫ్ గెస్ట్ ఏమిటి? చీప్ మనిషి, చీప్ మనిషి.